యాక్నే స్కార్స్ పోవాలంటే ఏం చేయాలి సార్? యాక్నే స్కార్స్. యాక్నే స్కార్స్ పోవాలంటే నేచురల్‌గా మన స్కిన్ కొలాజన్ బూస్ట్ జరిగి స్కార్స్ అనేవి ఫేడ్ ఔట్ అవ్వాలి. సరే మరి ఏ ఫుడ్ ఇది ఫేడ్ ఔట్ చేస్తది సార్ అంటే, మనం రీసెర్చ్ చూసినట్టయితే క్లియర్‌గా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కివి గాని, బెల్ పెప్పర్ గాని, సిట్రస్ లాంటి బేసిక్ ఫ్రూట్స్ కూడా కొలాజన్‌ని బూస్ట్ చేసి మనకి స్కార్స్‌ని ఫేడ్ ఔట్ చేస్తాయి. మరి యాక్నే స్కార్సే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? అంటే యాక్నే రాకుండా ఉండాలి. యాక్నే రాకుండా ఉండాలి అంటే యాక్నేని ఇంక్రీజ్ చేసేది తగ్గాలి. యాక్నేని ఇంక్రీజ్ చేసేదేంటంటే ఇన్‌ఫ్లమేషన్. ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఐజీఎఫ్ అనే ఫ్యాక్టర్స్ గాని కంట్రోల్‌లో ఉంటే, ఇన్సులిన్ అనేది కంట్రోల్‌లో ఉంటే ఖచ్చితంగా పోతది. సో, దానికోసం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి తినాలి. సార్ ఇంకొకటి నా ఫేవరెట్ క్వెషన్. సివియర్ యాక్నే అండ్ బ్రేక్‌ఔట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్ క్వెషన్. చాలా మంది నన్ను అడిగేది బ్రేక్‌ఔట్స్ అండ్ సివియర్ యాక్నే. జనరల్‌గా అందరూ చెప్పేదే నేను చెప్తాను. ఆయిల్ రిచ్ ఫుడ్స్ అనేవి మనం ఖచ్చితంగా తగ్గించాలి. స్పైసీ ఫుడ్ తగ్గించాలి. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ ఉంటదని. ఇది కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లిమిటింగ్ యువర్ లాక్టోజ్ ఇంటేక్ టు జస్ట్ 3 టైమ్స్ పర్ వీక్. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా ఈ బ్రేకింగ్ ఔట్ అండ్ సివియారిటీ అనేది తగ్గిపోతది. సో, ఈ రీల్‌ని ఎవరికి షేర్ చేయాలి? మీ యాక్నే రావద్దు అనుకునే ఫ్రెండ్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.